ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయలకు క్వింటాలు అమ్ముకొని నువ్వుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే 8,000 కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2,58,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం ఒడ్లు కొన్నందుకు ప్రజాపాలన పోవాలనా? సన్నబియ్యం సన్న ఒడ్లు వండించి సంటి పిల్లలకు సన్నబియ్యం తినిపిస్తున్నందుకు ప్రజాపాలన పోవాలనా? 3,15,17,00,000 మంది ఈరోజు సన్నబియ్యం తింటున్నందుకు ప్రజాపాలన పోవాలనా? ఇవాళ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటివి 70 ఇండ్లు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగకు వస్తే ఏడవంటారంటివి, కుక్క పిల్ల గొర్రె పిల్ల ఉంటే ఏడ కట్టేయాలంటివి. నేను అడుగుతున్న ఈడు ఉన్న మా యువకులను, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిండా? 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వలే కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు. జన్వాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. మోయినాబాద్లో తాటి చెట్టు నిర్మించుకున్నది. శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు. వాస్తు సక్క లేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. మీ పేదలకు ఎవరికన్నా ఇల్లు ఇచ్చిండా? సంవత్సరానికి 2 లక్షల ఇల్లు ఇచ్చుంటే కూడా పేదలకు ఈ 10 ఏళ్లలో 20 లక్షల మంది పేదలు ఈరోజు ఇల్లు కట్టుకునేటోళ్ళు కదా. తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీలు లంబాడీలు గిరిజనులు లేకపోతే ఇతర పేదలు ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉండేటోళ్ళు కదా. 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టినావు కానీ 20,000 ఇండ్లు కూడా పేదలకు ఇయ్యలేకపోయినావు. ఈరోజు 4.5 లక్షల ఇండ్లు పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మాట నిజం కాదా? ఈరోజు మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? మిత్రులారా, గుండె మీద చేసుకొని ఆలోచన చెయ్యండి. ఇలా పేదలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో మోసం చేసిన పాపాల బైరోడు రావాలనా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇండ్లే కాదు, ఇల్లాలి కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటిలో వెలుగులు నింపినందుకు పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఇవాళ అదే కాదు, మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా అని నేను అడుగుతున్న మిత్రులారా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇల్లు ఇస్తమే, ఇంట్లో కరెంట్ ఇస్తమే, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తమే, సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా బువ్వ పెడితే ఇందుకోసం ఈరోజు ప్రజాపాలన పోవాలనా? అంటే ఈ ప్రభుత్వాలు ధరల కూడిగం చేయాలి, గడీల ముందల బానిస బతకాలనా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది, 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఈ ప్రభుత్వం 28 నెలలలో రైతులకు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట నిజం కాదా? ఆనాడు మా అక్కలీడు ఉన్నారు పాలపిట్టల లెక్క, బతుకమ్మ చీరలు ఇచ్చితే ఏం చేసిండ్రక్క? పొలాల కాడ పిట్టలను బెదరగొట్టడానికి గట్టి రావునా? ఎన్నడన్నా ఈ తెలంగాణలో ఏ ఆడబిడ్డ అన్నా బతుకమ్మ చీరలు కట్టుకున్నారా? ఎన్నడన్నా పండుగ చేసుకున్నారా? నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, ఇందరమ్మ చీరలు మా సీతక్క మీకు పంచితే ఈరోజు వేలాది మంది పాలపిట్టలక చీరలు కట్టుకొని మా తమ్ముడు వచ్చిండు, మాకు చీర పెట్టిండు, మాకు సారె పెట్టిండు, మా తమ్ముడిని ఆశీర్వదించాలని ఇవాళ వేలాది మంది మా అక్కల ఆత్మగౌరవంతో కట్టుకురు. ఈ పక్కలు ఉన్న మా సోదరులు, అమ్మో మా ఆవిడ కూడా మంచిగా అందంగా ఉందే ఏందో అనుకున్నా అని పాలపిట్ట చీరల భార్యను చూసి సంతోషపడుతురు. ఇవాళ 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు ఇచ్చినందుకు, ఇందిరమ్మ చీరలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినందుకు ఇవాళ మేము దిగిపోవాలనా? 67 లక్షల స్వయం సహాయక సంఘాలకు మా సీతక్క 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చినందుకు, ఆడబిడ్డల్ని శ్రీమంతులను చేసినందుకు మేము దిగిపోవాలనా? 1 కోటి ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం పెట్టుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? నేను అడగదలుచుకున్న ఇవాళ ప్రజాపాలన పోవాలి, పాపాల బైరోడు రావాలి అనేటువంటి నేను ఈ వేదిక మీద నుంచి నిలదీయదలుచుకున్నా. నీకు సిగ్గు శరము ఏమైనా ఉన్నదా ఈ మాట మాట్లాడడానికని? నీకు పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ రైతులను పొట్టన పెట్టుకొని ఈ పాపాల బైరోడు చేసిన పాపాలు మీకు తెలియదా? ఈరోజు
ఎన్ని పథకాలు ఏమేమి ఉన్నాయో నేను చెప్పితే రామాయణం అంతా రాసుకుంటే భారతం అంతా అయితే పథకాల గురించి మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ, మహిళల